హాయ్ అందరికీ. ఈరోజు నేను ఒక వెరైటీ చేశానండి స్వీట్. పొద్దున పాలు తెచ్చుకుంటే అవి పగిలిపోయినాయి, విరిగిపోయి జున్ను అయింది అది. దాన్ని ఇంకా చాలా వరకు పన్నీర్ అని చేస్తాం కదా, దాని బదులు నేను ఒక వెరైటీ స్వీట్ చేద్దామని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ పగిలిపోయిన పాలను నేను వడియగట్టాను జల్లెతోటి. మనం ఇందులో పగిలిపోయిన పాలు దీంట్లో పోసేసి నీళ్ళు తీసేసాను. నేను తీసిన తర్వాత నాకు జున్ను ఇంట్లో మనకు గట్టిగా అవుతుంది కదా, పగిలిన తర్వాత లోపల ఉండేది పాలు, ఆ జున్ను ఇది. దీంతో నేను చేసిన స్వీట్ ఏంటంటే, ఆ నీళ్లు తీసేసిన తర్వాత దీంట్లోనే ఈ జున్ను ఉంచేసి కొంచెం సన్న మంట మీద పెట్టుకోవాలి. అది ఉడుకుతుంది, కొంచెం నీరు ఇంకా ఉంటుంది దీంట్లో, మొత్తం గట్టిగా ఎంపిండము, కొంచెం నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరుతోటి సన్నగా మంట మీద ఉడుకుతుంటే మనం మాడిపోకుండా, అడుక్కు మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. దీంట్లోనే కొంచెము నెయ్యి వేసుకోవాలి, 1 స్పూన్. 1/2 లీటర్ పాలు పలిగితే మీకు ఎంత జున్ను అయితే తెలుస్తుందో దానికి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒక 5 బాదాంలు, 5 కాజు, 5 పిస్తా, 1 ఇలాచి, అవన్నీ సన్నగా దంచేసుకోండి. దంచి దీంట్లో మిక్స్ చేసేసుకోండి. దీంట్లో మిక్స్ చేసి కలుపుతుండండి. మళ్ళీ సన్న మంట మీదే ఉండాలి, పెద్దగా మంట చేయొద్దు, మాడిపోతుంది. తర్వాత 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ, మీరు షుగర్ ఎంత తింటారో, కొంచెం తక్కువ తింటారో స్వీట్, ఎక్కువ తింటారో దాన్ని బట్టి మీరు షుగర్ వేసుకోవచ్చు. నా దగ్గర ఇవన్నీ కలిపిన తర్వాత కూడా బాదం మిల్క్ పౌడర్ ఉండే కాబట్టి దాన్ని కూడా 1 స్పూన్ కలిపాను. ఉన్నవాళ్ళు కలుపుకోవచ్చు, లేని వాళ్ళు మాత్రం ఇట్లా చేసుకొని షుగర్ మీకు ఎంత కావాలనుకుంటే అంత కలిపేసుకోండి, స్వీట్ని బట్టి. అట్లా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది, ఎందుకంటే మనకు సన్న మంట మీద కలుపుతాం కాబట్టి అది మెల్లగా అవుతుంది. టేస్ట్ రావాలంటే మనం సన్న మంట మీదనే చేసుకోవాలి దీన్ని. నేను ఇప్పటికీ పెట్టి దీన్ని చేసి పొయ్యి మీద పెట్టింది కూడా 15 మినిట్స్ అయింది. ఒక 5 మినిట్స్ అయితే ఇంకా నేను బంద్ చేస్తాను. మీరు కూడా ఈ స్వీట్ చూసుకోండి, మీరు కూడా తయారు చేయండి. ఈ స్వీట్ ఒకసారి ట్రై చేసి మీరు కూడా తినండి. థ్యాంక్ యూ.